నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ పడమటలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు దంపతులు. ఎవరూ ఆకలితో ఉండకూడదనేదే అన్నా క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమని వెల్లడి. నర్సాపురంలో ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. పంజాబ్ సెంటర్ నుండి స్టీమర్ రోడ్లోని అన్నా క్యాంటీన్ వరకు భారీ ర్యాలీ. పాలకొల్లో మంత్రి నిమ్మల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు. అన్నదానం, రక్తదాన శిబిరాలు, వృద్ధులు, వికలాంగులకు వివిధ సేవా కార్యక్రమాలు. రాజకీయ ఉనికి కోసం మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వైసీపీ వ్యవహరిస్తుంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రతి ఒక్కరి కడుపు నిండాలని, ఎవరూ ఆకలితో ఉండకూడదన్నదే అన్నా క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్న ఎన్టీఆర్ తిరుమలలో ప్రారంభించిన అన్నప్రసాదం కార్యక్రమం స్ఫూర్తితో ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. సోమవారం విజయవాడ పడమటలో అన్నా క్యాంటీన్ను సీఎం చంద్రబాబు దంపతులు ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ పేదవారికి కేవలం దానం చేసినట్లుగా కాకుండా వారు గౌరవప్రదమైన వాతావరణంలో శుభ్రమైన నాణ్యమైన పౌష్టికాహారాన్ని పొందేలా చూడటమే ఈ కార్యక్రమం ప్రత్యేకతని తెలిపారు. కేవలం 5 రూపాయలకే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటల భోజనం అందిస్తున్నామని వివరించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చి ఉదయం అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. అన్నా క్యాంటీన్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ఎవ్వరు కూడా అన్నం లేదని బాధపడే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపాలి అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్న ప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతూ ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ మీరు చూశారు. మామూలుగా ఏదో అన్నం పెట్టడం అంటే రోడ్డు మీద పెట్టడం, ఏదో దానం చేసినట్టు బిహేవ్ చేయడం కాకుండా పేదవాళ్ళు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు చూస్తే క్లీనినెస్ ఉంది, సెపరేట్ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆ సమయంలో వస్తే మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ 3 పూట్ల ఇక్కడ భోంచేసే పరిస్థితి వస్తుంది. 5 రూపాయలకే భోంచేస్తున్నారు. చాలామంది అనేక పనుల కోసం బయట వస్తారు. ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక ముఠా కార్మికుడు కావచ్చు, లేకుంటే రోడ్లు క్లీన్ చేసే కార్మికులు కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడన్నా భోజనానికి పోవాలంటే 100 రూపాయలు మినిమం ఒక పూటకు డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ పరిష్కారం కోసం పెట్టాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో, మన అన్నా క్యాంటీన్ ఇస్కాన్ ఫౌండేషన్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అది కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి అది కూడా చాలా పౌష్టికాహారం కానీ వెరైటీస్ కూడా పెంచి రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు దీనికోసం నేను ఒకటే మా ఫ్యామిలీ, అందులో భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు రాష్ట్రం మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లో ఫ్రీగా 3 పూట్ల భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు. ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్థానిక పంజా సెంటర్ నుండి స్టేమర్ రోడ్లోని అన్నా క్యాంటీన్ వరకు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు రక్తదానాన్ని ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే రక్తదానం చేశారో ఈ రోజున వారందరికీ కూడా మేమందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియపరుస్తూ మీరు ఇచ్చినటువంటి రక్తదానం విషయం గురించి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి కూడా తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ, తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, కూటమి యొక్క నాయకత్వంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా అపారమైనటువంటి అనుభవం ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, భారతదేశంలో 3వసారి ప్రధానమంత్రిగా మన మోడీ గారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధ్యక్షులు అధినేతగా పవన్ కళ్యాణ్ గారు, వీరి ముగ్గురు యొక్క నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో ముందుకు వెళ్తుందని, అదేవిధంగా ప్రత్యేకంగా మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మనందరికీ కూడా తెలుసు. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని కూడా పేరు పెట్టి పిలవగలటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది ఆయన పుట్టినరోజు వేడుకలు. పొద్దుటే శివాలయంలో నాయకులందరూ వెళ్ళి పూజలు చేసి ఆయనకి ఐశ్వర్యం ఇచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల సేవ చేసే భాగ్యం కలిగించాలని చెప్పిన మన శివాలయంలో కోరుకోవడం జరిగింది. అలాగే వార్డుల్లో అనేక చోట కేక్ కటింగ్లకు హాజరవడం జరిగింది. అలాగే ఇలా భారీ ఊరేగింపు ఇవాళ నిజంగా కూడా ప్రతి గ్రామం నుంచి వందలాది మంది ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా దిగ్విజయం చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నదానం, రక్తదాన శిబిరాలు, వృద్ధులు, వికలాంగులకు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులకు సేవా కార్యక్రమంలో భాగంగా బియ్యం, దుప్పట్లు అందజేశారు. శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ యొక్క కార్యక్రమాన్ని మన అందరి ప్రీతమ నాయకులు, గౌరవనీయులు, మంత్రివర్యులు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా చేయడం ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఏదైతే వికలాంగులు ఉన్నారో వారికి నిత్యావసర వస్తువులు, అదేవిధంగా రైసు, దుప్పట్లు, అదేవిధంగా రక్తదాన శిబిరం ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం ఈరోజు చేయడం, అదేవిధంగా ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం కోసం ఇంచుమించు 20 గంటలు కష్టపడుతూ ఈ యొక్క స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయన కష్టపడే తీరు మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఆయనకి తోడుగా మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పైనుంచి నరేంద్ర మోడీ గారు, ఆయన కూడా కేంద్రం నుంచి ఆయన ఇచ్చే నిధులు కానీ, అదేవిధంగా మన యొక్క జనవనరుల శాఖ మంత్రివర్యులు రామానాయుడు గారు కూడా 20 గంటలు పనిచేస్తూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, అదేవిధంగా మన నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా కష్టపడే తీరు నిజంగా మనందరం కూడా వారితో పాటు ఎప్పుడు కష్టపడుతూ ఈ యొక్క నియోజకవర్గాన్ని మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దే దాంట్లో ప్రజలు కూడా తోడ్పాటు ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నందుకు మీ అందరికీ, మనందరికీ, సభ్యులందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు విడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి
అప్పుడుతో ఉన్న రాష్ట్రాన్ని అప్పచెప్పినటువంటి పరిస్థితుల్లో 2014-19లో ఒక పక్క సంక్షేమాన్ని మరో పక్క అభివృద్ధిని చక్కగా అమలు చేస్తూ ప్రజలకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటి కూడా చక్కగా చేస్తున్నటువంటి పరిస్థితిలో 2019లో అధికారంలో కోల్పోయాం. మళ్ళీ 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు నవయువకుడిలా చక్కగా రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నాయకులందరినీ కూడా పరిగెట్టిస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి నాయకుడు 76వ సంవత్సరంలో ఉన్నారా లేకపోతే 36వ సంవత్సరంలో ఉన్నారా అర్థం కావట్లేదు మనందరికి. ఎందుకంటే అంత స్పీడ్గా ఆయన పరిగెడుతున్నాడు, మనందరినీ కూడా పరిగెట్టిస్తున్నటువంటి పరిస్థితి మీరు అందరూ చూస్తున్నారు. మరి అటువంటి నాయకుడి యొక్క జన్మదినాన్ని ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ప్రీతమ శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఇలా పేదల మధ్యన ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరి మధ్యన చేయడం చాలా ఆనందించదగ్గ విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని ఘనంగా జరపడంతో పాటు మనం తిరిగి ఉత్పత్తి చేయలేని ఏదైనా ఉందంటే ఒక్క రక్తం మాత్రమే. అది ఎక్కడా కూడా కొంటే దొరికేది కాదు, ఒక మానవ శరీరం నుంచి మాత్రమే వస్తుంది. అటువంటి రక్తదాన శిబిరం 111వ రక్తదాన శిబిరం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా ఇంత మంచి ఏర్పాటు చేసినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.